ఇప్పుడు ఫాక్స్కాన్ కేన్స్కి ఆదిబాట్లకు కానీ అలాగే మనకి ఎయిర్పోర్ట్కి కానీ దగ్గర ఉంటుందండి. మనకి కనెక్టివిటీ కూడా చూసుకున్నట్టయితే మీరు ఒకవేళ హైటెక్ సిటీలో వర్క్ చేసుకున్నా కూడా ఇక్కడ ప్లాట్ కొనుక్కొని ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూడా మీరు హౌస్ అనేది కూడా నిర్మించుకోవచ్చు అండి. ఒక్కసారి విజిట్ చేయండి. మాకు ఇంకోటి అన్ని అప్రూవల్స్ వచ్చేసినాయండి. ఓకే, మేము అప్రూవల్స్ కొరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. టోటల్ హెచ్ఎండి రేరా ఎవ్రీథింగ్ అప్రూవల్స్ వచ్చినాయి. కస్టమర్స్ విజిట్ చేసినప్పుడు మీరు అప్రూవల్స్ మీకు డైరెక్ట్ పేపర్స్ అన్ని చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈ రోజు మీ ముందుకి మరో హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. బెస్ట్ ప్రాజెక్ట్ అని కూడా ఎందుకని అంటే చూసుకోవచ్చు, మనకి సరౌండింగ్లో కూడా నంబర్ ఆఫ్ ది హౌసెస్ ఉన్నాయండి. మనకి ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా సార్ని కూడా అడిగి తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైనిస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఎట్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నామో ఏందనేది ఒకసారి సార్ని కూడా అడిగి తెలుసుకుందాం అండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ బాగున్నారా? సార్ బాగున్నాను సార్. సార్ ముందు ఒకసారి మీ పేరు చెప్పండి సార్, అలాగే కంపెనీ పేరు చెప్పండి, తర్వాత ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్ తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. ఇది వచ్చేసి బ్రాహ్మణపల్లి విలేజ్లో ఉంటుంది. ఈ సైట్ వచ్చేసి ఓకే, ఈ సైట్కు ఓఆర్ఆర్ జస్ట్ 2 minutes డ్రైవ్లో ఉంటుంది. అంటే ఓఆర్ఆర్ అంటే మనకి సర్వీస్ రోడ్, బ్రాహ్మణపల్లి సర్వీస్ రోడ్. ఓకే. అండ్ తుర్కెంజాల్ 5 minutes డ్రైవ్లో ఉంటుంది. ఓకే. అండ్ తొర్రూరు హయత్ నగర్ వచ్చేసి 8 minutes డ్రైవ్లో ఉంటుంది. అంటే మనకి 3 కూడలిలకు కూడా దగ్గర ఉంది. ఇది దగ్గర ఉంది. అయితే అండి సార్ వచ్చేసి బ్రాహ్మణపల్లి విలేజ్ అన్నారండి. ఇప్పుడు మనకు అందరు కూడా తెలిసిన విషయం ఏంటంటే ఇవన్నీ విలేజెస్ అన్ని కూడా ఒకప్పటి పల్లెటూర్లు అండి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి పట్టణాలలో కూడా చేరిపోయినాయి అండి. అంటే మనకి ఇది వచ్చేసి ఇప్పుడు మనకి హెచ్ఎండిఏలో లేఅవుట్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చినటువంటి న్యూస్లో చూసుకున్నట్టయితే 27 మున్సిపాలిటీస్ అనేవి కూడా మనకి మనం ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నామో ఇది కూడా మనకి మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది. అంతేనా కదా సార్? అవునండి, జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చింది. ఓకే. ఇది ఇమ్మీడియట్ లోన్స్ కూడా వచ్చేస్తాయండి. ఓకే. ఇది ఆల్ బ్యాంక్స్ లోన్స్ అప్రూవల్. ఎన్ని బ్యాంకుల లోన్ కూడా తీసుకోవచ్చు. ఎన్ని బ్యాంక్ లో లోన్ అప్రూవల్ ఉంది. యాక్చువల్లీ మీకు ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు సార్. మీరు తీసుకున్నప్పుడు హెచ్ఎండి కానీ ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చింది. రీసెంట్ గా జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చింది. ఓకే. దీనికి డైరెక్ట్ మీకు ఉమెన్స్ కాలేజ్ నుంచి సిటీ బస్ కూడా వస్తుంది. 202B వస్తుందండి. ఓకే. ఉమెన్స్ కాలేజ్ టు బ్రాహ్మణపల్లి. మనకి ఇటు యాక్చువల్గా మనకి సాగర్ హైవేకి విజయవాడ హైవేకి మనకి మిడిల్లో ఉన్నామని చెప్పుకోవాలి. ఇందులో మనం వచ్చేసి ఇందులో ఇచ్చే డెవలప్మెంట్స్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నామండి. ఓకే. ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా తెలుసుకునే ముందు కంపెనీ పేరు చెప్పండి సార్. కంపెనీ వచ్చేసి మాది గ్రూప్ ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అండి. ఓకే. ఓవరాల్ ఎన్ని ఎకర్స్ ప్రాజెక్ట్ సార్ ఇది? ఇది టోటల్ 9.5 acres అండి. 9.5 ఎకరాలు. అవునండి. ఓకే. ఇందులో 123 యూనిట్స్ వచ్చినాయి. 123. ఓకే. అంటే మనకి బేసిక్ యూనిట్స్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి సార్? ఇది మినిమం 167 యాడ్స్ ఉందండి. ఓకే. నెక్స్ట్ 200 యాడ్స్ ఉంది, 208 యాడ్స్ ఉంది. ఓకే. కార్నర్ బిట్స్ అయితే 303 యాడ్స్ ఉంది. ఓకే. అంటే ఆల్ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్ ఫేసింగ్స్ అవైలబుల్ ఉంది. రీసెంట్ గా ఇది లాంచ్. అదే ఇంకా డెవలప్మెంట్ వర్క్ అంతా నడుస్తుంది, చూసుకోవచ్చు అండి. టోటల్ కూడా రెడ్ సాయిల్ అండి. కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సార్ చెప్పండి సార్. ఇందులో వచ్చేసి మొత్తం సిసి రోడ్స్ వస్తున్నాయండి. ఓకే. ఇంటర్నల్ రోడ్స్ 40 feet, 33 feet అండ్ 30 feet రోడ్స్ సిసి రోడ్స్ వస్తున్నాయి. ఓకే. ఇది ఓవర్ హెడ్ ట్యాంక్ ఇస్తున్నాము. ఓకే. అండ్ ఇది డ్రైనేజ్ వర్క్ ఇస్తున్నాము. ఓకే. అండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ కర్బింగ్ స్టోన్స్ కూడా ఇస్తున్నాము. ఓకే. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఎవ్రీథింగ్ హెచ్ఎండిఏ నామ్స్ ఏ ఉన్నాయో దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఇస్తున్నాం. ఓకే. ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి మనకు కొంగరకాలను ఫాక్స్కాన్ వచ్చేసి 15 minutes డ్రైవ్. ఓకే. ఎంప్లాయ్మెంట్ జోన్ కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 30 minutes డ్రైవ్. ఓకే. అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి 45 minutes డ్రైవ్. ఓకే. ఇమీడియట్ అవుటర్ అమ్మడి వెళ్ళిపోవచ్చు. అవుటర్ అనేది ఓన్లీ 2 minutes ఉంది. అవును. ఇమీడియట్ గా ఇల్లు దాటంగానే మనకి అవుటర్ సర్వీస్ రోడ్ వచ్చేస్తుంది. మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దగ్గర చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సివిఆర్ ఇంజనీరింగ్ 8 minutes డ్రైవ్ లోనే ఉన్నాయి సార్. 10 minutes డ్రైవ్ లోనే ఉన్నాయి. అవును. అలాగే అండి మనకి
ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా చూసుకున్నట్టయితే సార్ ఏదైతే మనకి ఫాక్స్కాన్ కేన్స్ అని చెప్పారండి, దానికన్నా ముందు మనకి టీసీఎస్ వస్తుందండి. మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ తో పాటు ఎడ్యుకేషన్ హబ్ కూడా దగ్గర ఉందండి. ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే సార్ చెప్పండి సార్. ఇది వచ్చేసి 167 లో కన్స్ట్రక్షన్ చేయాలంటే G+1 చేసి ఇస్తామండి. ఇది ఇప్పుడు ప్రజెంట్ గా అయితే HMDA నామ్స్ ప్రకారం మేము ఓన్లీ HMDA లేఅవుట్ వేస్తున్నాం. ఒకవేళ ఓపెన్ గా ప్లాట్ కొనే వాళ్ళకి కూడా ఓపెన్ ప్లాట్ ఇస్తాం. అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాం. కావాలంటే కట్టించిస్తారు, లేదంటే ఇండిపెండెంట్ గా వాళ్ళు ప్లాట్ కొనుక్కొని కూడా తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళకి అప్రిషియేషన్ వస్తే కూడా వాళ్ళు ఇమీడియట్ గా సేల్ చేసుకోవచ్చు. సార్ ఇక్కడ మీరు కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తా అంటారు కదా? అవునండి. ఏ విధమైనటువంటి మెటీరియల్స్ వాడతారు సార్? ఇప్పుడు కస్టమర్ ప్లాట్ తీసుకొని మేము కన్స్ట్రక్షన్ కావాలి అని అతనికి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే మేము ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసిస్తామండి. ఓకే అతనికి ఒరిజినల్ గా రెడ్ బ్రిక్స్, రివర్ శాండ్, స్టీల్ కూడా ప్రీమియం స్టీల్ వాడతాము. ఎవ్రీథింగ్ కాస్ట్లీ మెటీరియల్ తోనే మేము కన్స్ట్రక్షన్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు కావాలంటే వచ్చి మానిటరింగ్ రెగ్యులర్ గా కూడా మానిటర్ చేసుకోవచ్చు. ఓకే, ఇబ్బంది లేదు. చాలా ఎక్సలెంట్ వెంచర్ అండి. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ కూడా మనకి ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో కూడా ఒకసారి ఇప్పుడే చెప్పేసేయండి సార్. ఇప్పుడు మేము అమ్మేది ఇక్కడ వచ్చేసి పర్ గజం వచ్చేసి 35,000 అండి. 30,000 గజం చెప్తున్నారు. అవునండి. అది ఫిక్స్డ్ సార్, నెగోషియబుల్ ఉంటుందా? నెగోషియబుల్ చేస్తామండి, కానీ వాళ్ళ పేమెంట్ని బట్టి దాన్ని బట్టి చేద్దామండి. మీరు పర్సనల్ కూడా ఒక్కసారి మీ ఫ్యామిలీ తోటి విజిట్ చేయండి. లొకేషన్ బాగుంది, కనెక్టివిటీస్ బాగున్నాయి, అలాగే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గర ఉంది, అలాగే మనకి మెయిన్గా ఇళ్ళకి దగ్గర ఉందండి. మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే ఇప్పుడు మనం ప్రాజెక్ట్లో రోడ్స్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి 167 స్క్వేర్ యార్డ్స్ యొక్క డైమెన్షన్ కూడా తెలుసుకున్నాం. సార్ మనకి డైమెన్షన్ ఎంత వస్తుంది సార్? 30x50 వస్తుందండి. మంచి డైమెన్షన్ మంచి డైమెన్షన్ సార్. ఒకవేళ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఒకవేళ డూప్లెక్స్ కావాలి అనుకుంటారు. అవునండి. అట్లా కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా డూప్లెక్స్ కూడా డూప్లెక్స్ చేసి ఇస్తామండి. ఓకే, చేసిస్తాం. ఆ ప్లానింగ్స్ అన్ని మేము చేసి ఇస్తాం. ఓకే, వాళ్ళకి 4-5 ప్లాన్స్ ఇస్తామండి. అందులో వాళ్ళు ఏ ప్లాన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ప్లాన్ తో మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం. ఓకే సార్. ఇది ఇప్పుడు మనం ఉండేది ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ ఇది. అవునండి. ఇది 40 feet అన్నారు కదా సార్? 40 feet. ఓవరాల్ లేఅవుట్ ఎన్ని ఎకర్స్ అన్నారు సార్? ఇది 9.5 acres. 9.5 acres. పార్క్స్ ఎన్ని వచ్చినాయి సార్ ఇందులో మనకి? ఇందులో మేజర్ పార్క్ వచ్చేసి ఒకటి వచ్చిందండి. ఓకే. ఇక కొద్దిగా చిన్న పార్క్స్ వచ్చేసి ఒక 3 వచ్చినాయండి. ఓకే, పెద్ద పార్క్ 3 చిన్న పార్కులు వచ్చినాయి. ఓవరాల్ 4 పార్క్స్ చాలా బాగా వస్తాయండి. పార్క్స్ గ్రీనరీ కానీ చుట్టుముట్టు దానికి వచ్చే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ ఎవ్రీథింగ్. ఓకే, ఇంటర్నల్ సైట్ డెవలప్మెంట్స్ యాజ్ పర్ HMDA నామ్స్ అన్నారు కదా? అవునండి. అంటే మనకి పార్క్స్ కూడా మనకి చూసుకున్నట్టయితే అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని పెట్టి కూడా వాకింగ్ ట్రాక్ ఏరియా కానీ జిమ్ కానీ అన్ని ఎవ్రీథింగ్ పార్క్ లో వస్తాయి. ఓకే, అంటే అవుట్డోర్ జిమ్ వస్తుంది సార్. ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ దగ్గర ఉంది, కనెక్టివిటీ కూడా బాగుంది. ఇక్కడ ఇల్లు కట్టుకునేటోళ్ళకి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంది? ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ శ్లోక స్కూల్ ఒకటి ఉంది సార్. ఓకే. అక్షా స్కూల్ ఒకటి ఉంది. ఓకే. ఇంకోటి G స్కూల్ ఒకటి ఉంది. ఓకే, రక్షణ అయితే మనకి దగ్గరనే ఉంది. G స్కూల్ కూడా దగ్గరనే ఉంది. అలాగండి ఈ లేఅవుట్కి చూసుకున్నట్టయితే మీరు వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి హౌసెస్ ఉన్నాయి కదండి, ఇక్కడ వరకు కూడా స్కూల్ బస్సెస్ ఫెసిలిటీస్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయండి. అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి సార్. లేఅవుట్లో ఆల్రెడీ కస్టమర్స్ కూడా సైట్కి విజిట్ అవుతున్నట్టున్నారు, అప్పుడే వస్తున్నారు కదా అక్కడ చూడండి. అవును, ఫ్యామిలీ తోటి వచ్చినట్టు అది కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది ప్రాసెస్. ఓకే, అంటే ఇందులో ఆల్రెడీ బుకింగ్స్ అనేది కూడా స్టార్ట్ అయినాయి. ఓకే సార్. ఇది ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే మనకి అండర్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది కదా, మీరు 4 months లో అన్నారు కదా, అన్న టైంకి ప్రాజెక్ట్ రీచ్ అవుతుంది అంటారా? ఎందుకంటే మనకి చాలా మంది కూడా ఏమనుకుంటారు అంటే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది కదా, మెల్లగా వెళ్దాం చూద్దాం అనుకుంటారు. వాళ్ళ గురించి కూడా చెప్పండి సార్. ఈ డెవలప్మెంట్ వర్క్ మనకి 4 months లో కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్గా ఇది వర్క్ స్టార్ట్ అయ్యి 1 week అయిందండి. 1 week లో మీకు ఎంత డెవలప్మెంట్ కాంపౌండ్ వాళ్ళు చూడండి ఎంత కంప్లీట్ అయింది. ఓకే, జస్ట్ 1 week లోనే. ఓకే. ఇంకా జస్ట్ మాకు ఇంకోటి అన్ని అప్రూవల్స్ వచ్చేసినాయండి. ఓకే, మేము అప్రూవల్స్ కొరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. టోటల్ HMDA RERA ఎవ్రీథింగ్ అప్రూవల్స్ వచ్చినాయి. కస్టమర్స్ విజిట్ చేసినప్పుడు మీరు అప్రూవల్స్ మీకు డైరెక్ట్ పేపర్స్ అన్ని చూపిస్తాం. లీగాలిటీ పరంగా కూడా ప్రాబ్లం అన్ని క్లియర్ ఉన్నాయి. బ్యాంక్స్ కూడా మాకు లోన్స్ ఇస్తున్నాయి కానీ ఎవ్రీ బ్యాంక్ లోన్ ఇస్తుంది మాకు. ఎన్ని నేషనలైజ్డ్ బ్యాంక్ లో కావాలని వెళ్ళొచ్చు, ఎన్ని బ్యాంక్ వెళ్ళొచ్చు. ఇంకా అన్ని ఓన్లీ ఇవన్నీ చేసేసినామంటే జస్ట్ కాంపౌండ్ వాల్ అయిపోయిందంటే మా వర్క్ మొత్తం ఇంటర్నల్ వర్కే అండి. ఓకే. ఇందులో మేము CC రోడ్స్, కర్బింగ్ స్టోన్స్, ఓవర్ హెడ్ ట్యాంక్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఓకే, ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది ఒక 1 month కావచ్చు. ఈ ఇంటర్నల్ గా అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంటే మనకి ఆల్మోస్ట్ గా ఒక 4 months ఇది అనుకున్నా కూడా ఒకవేళ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ చేసుకోవాలంటే 5th month నుంచి స్టార్టింగ్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ గా చూసుకున్నట్టయితే మనకి ఇంకొక 5 months వేసుకుందాం. 5 months అంటే ఓవరాల్ గా ఒక 9 to 10 months లో ఇక్కడ ఇల్లులు వచ్చేస్తాయి. అవి మనం అసలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.
ఆటోమేటిక్గా హౌజెస్ కన్స్ట్రక్షన్ అయిపోతాయి. ఓకే, అలాగండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్విగ్గీ కానీ జొమాటో కానీ అలాగే మనకి 24/7 కూడా ట్రాన్స్పోర్టేషన్ కానీ అలాగే మనకి బస్ ఫెసిలిటీకి కానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. ఈ బ్రాహ్మణపల్లి నేను ఇప్పటి నుంచి కాదండి, నేను 20 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నానండి. గ్రాడ్యువల్గా డెవలప్మెంట్ ఒకటి వచ్చింది. ఎప్పుడైతే మనకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దగ్గర పడ్డదండి, ఇక్కడ ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది. దట్టు ఏంటంటే ఇప్పుడు ఫాక్స్కాన్, కేన్స్కి, ఆదిబాట్లకు కానీ మనకి ఎయిర్పోర్ట్కి కానీ దగ్గర ఉంటుందండి. మనకి కనెక్టివిటీ కూడా చూసుకున్నట్టయితే మీరు ఒకవేళ హైటెక్ సిటీలో వర్క్ చేసుకున్నా కూడా ఇక్కడ ప్లాట్ కొనుక్కొని ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూడా మీరు హౌస్ అనేది కూడా నిర్మించుకోవచ్చండి. ఒక్కసారి విజిట్ చేయండి. సార్ చెప్పండి సార్, ఇంకేమైనా ప్రాజెక్ట్ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? ఇందులో తీసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే విత్ ఇన్ వాళ్ళకు మా వర్క్ కంప్లీట్ అయ్యేటాలకి అప్రిషియేషన్ అనేది 40-45కి వచ్చేస్తుంది. ఓకే, వాళ్ళు ఇప్పుడు 35,000 పెట్టి తీసుకుంటే వాళ్ళకి 45,000 ఈజీగా అప్రిషియేషన్ వస్తుంది. 100% ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సార్ ఈజీగా అప్రిషియేషన్ అని వచ్చేస్తుంది. ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకున్నట్టయితే సార్ నెంబర్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఏ స్టేజ్లో అయితే వర్క్ ఉందన్నది మీరు ఇప్పుడైతే చూసుకోవచ్చు అండి. మనకి వర్క్ ప్రోగ్రెస్ అన్నది ఏ విధంగా ఉన్నది అనేది. ఒకవేళ నెక్స్ట్ వీక్ విజిట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సార్కి కాల్ చేయండి. మీరు వర్క్ ప్రోగ్రెస్ గురించి అడగండి, సార్ మీకు స్టేటస్ ఏందన్నది కూడా పంపిస్తారండి. వర్క్ ప్రోగ్రెస్ కూడా చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ఈ రోడ్స్ అయితే ఆల్రెడీ మార్కింగ్స్ అనేది కూడా కటింగ్స్ అయినాయి, రోడ్ కటింగ్స్ అయిపోతున్నాయి. మనకి రెడ్ సాయిల్ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి, వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కసారి మీరు విజిట్ చేసే ముందు సార్ని స్టేటస్ అడగండి. స్టేటస్ అడిగితే మీకు స్టేటస్ పంపిస్తారు, మీకు ఈజీగా తెలిసిపోతుంది ఏ విధంగా వర్క్ డెవలప్మెంట్స్ అని నడుస్తుంది అన్నది. మనకు ఆల్మోస్ట్గా చూసుకున్నట్టయితే హైదరాబాద్ నుంచి తొర్రూరు, మున్గనూరు ఇదంతా కూడా డెవలప్మెంట్ అయిపోయిందండి. ఇప్పుడు స్ట్రెచ్ అంతా నడిచేదంతా కూడా టువర్డ్స్ మనకి సర్వీస్ రోడ్ వరకు నడుస్తుంది కాబట్టి ఒక్కసారి అయితే ఈ సైట్కి విజిట్ చేసి అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇన్సైడ్ ఓఆర్ఆర్, ఇది ఇన్సైడ్ ఓఆర్ఆర్ లెక్క వస్తుంది. అవును సార్, ఆ పాయింట్ మనం మర్చిపోయాం. యాక్చువల్గా ఇన్సైడ్ ఇది ఓఆర్ఆర్ బయట లేమండి, మనం యాక్చువల్గా ఓఆర్ఆర్ ఇన్సైడ్ లోనే ఉన్నాం. చాలా మంది కూడా ఈ క్వశ్చన్ అడుగుతుంటారు, ఇన్సైడా అవుట్ సైడ్ అని. యాక్చువల్గా మనం ఇన్సైడ్ ఆఫ్ ది ఓఆర్ఆర్లో ఉన్నాము. అలాగే ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కానీ అలాగే ఇట్లాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అని ఇంకో కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి కోరుకునేది కేవలం ఒకటే అండి, ఒక్కసారి లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, అంటే ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసింది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ప్రాజెక్ట్ చూపించారు. మంచి లొకేషన్లో ఉంది సార్ ప్రాజెక్ట్ వచ్చేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.